మ్యారేజ్ వద్దు. లేకపోతే నా పిల్ల పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో లేదో, నా కొడుకు పెళ్ళైతే అసలు కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు. అమ్మాయిలు ఎంతో చదువుకున్న వాళ్ళంటేనే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ కామన్‌గా చెప్తాను. మీ లోపల బిలీఫ్ సిస్టమ్ లేకుండా, మీరు భయపడకుండా, మీ అల్లుడు గాని, కూతురు గాని, లేకపోతే హస్బెండ్ గాని, వైఫ్ కానీ మీ దగ్గరికి రాకుండా ఉండరు. నంబర్ 1 డిఫెన్స్ మెకానిజం. భయం. ఒక మదర్ ఉంది. అమ్మో! నా కూతురు మ్యారేజ్ జరిగితే డబ్బులు నాకివ్వదుగా ఇంకా. అల్లుడు ఒప్పుకోడుగా. ఒక్క థాట్ చాలండి. ఆ కూతురికి జన్మలో పెళ్ళవ్వదు. ఎందుకు? మ్యారేజ్ అవ్వలేదు అంటే నాలో ల్యాక్ ఉంటుంది ఫస్ట్. సాడ్. అయ్యో! ఇంకా కాలేదు. లేదు, లేదు. మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వట్లేదు. ఇంకా జరగట్లేదు. ఎనీ లేదు తెలుగులో. ఇట్స్ నాట్ హ్యాపెండ్ యెట్ అన్నది ఏదున్నా మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీరే తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. మీ లోపల ఎలాంటి మ్యారేజ్‌ల మీద ఏమేం స్టోరీస్ విన్నారు చిన్నప్పటి నుంచి? నంబర్ 1 మీ పిల్లల గురించి అయినా, మీ మ్యారేజ్ అయినా. అసలు మ్యారేజ్ గురించి ఏం విన్నారసలు? మీనింగ్ ఎప్పుడు తెలుసుకున్నారు మ్యారేజ్ మీనింగ్? అమ్మా, నాన్న వివాహ వివాహ వ్యవస్థ అంటారు. దాని గురించి మీకేం అండర్‌స్టాండింగ్ ఉంది? అమ్మా, నాన్న, అమ్మో! నన్ను అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, లేపోతే పారిపోతున్నారు, లేపోతే మంచోళ్ళు గాదు, వేరే అమ్మాయిలతో అట్రాక్ట్ అయ్యారు. ఎనీథింగ్. ఎనీ నెగెటివ్ ఎనర్జీ లేకపోతే ఫ్రెండ్స్ తోటి మ్యారేజ్ అబ్బా! మ్యారేజ్ పెద్ద ఘోరం బాబు. మ్యారేజ్ ఒద్దు. లేకపోతే నా పిల్ల పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో లేదో, నా కొడుకు పెళ్ళైతే అసలు కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు. అమ్మాయిలు ఎంతో చదువుకున్న వాళ్ళంటేనే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ కామన్‌గా చెప్తాను. మీ లోపల బిలీఫ్ సిస్టమ్ లేకుండా, మీరు భయపడకుండా, మీ అల్లుడు గాని, కూతురు గాని, లేకపోతే హస్బెండ్ గాని, వైఫ్ కానీ మీ దగ్గరికి రాకుండా ఉండరు. నంబర్ 1 డిఫెన్స్ మెకానిజం. భయం. అమ్మో! మ్యారేజ్ జరిగితే ఏమవుతుందో? ఒక మదర్ ఉంది. అమ్మో! నా కూతురు మ్యారేజ్ జరిగితే డబ్బులు నాకివ్వదుగా ఇంకా. అల్లుడు ఒప్పుకోడుగా. ఒక్క థాట్ చాలండి. ఆ కూతురికి జన్మలో పెళ్ళవ్వల. ఎందుకు? అమ్మ థాట్ అమ్మో! నా కూతురికి పెళ్ళైతే, ఉద్యోగం చేసుకుంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటిది ఇక్కడున్న అమ్మలు, అమ్మో! నా కూతురు ఫారిన్ ఎళ్తే, ఎవరో అబ్బాయి పెళ్లి చేసుకుంటే, ఏం చేస్తాడు నా కూతురిని? అర్థమవుతుందండి? ఎనీ కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయేమో ముందు చూసుకోండి. నంబర్ 1 చిన్నప్పటి నుంచి ఏ సినిమాలు చూసారు? ఆ సినిమాల్లో హస్బెండ్ ఏం చేశాడు? లేకపోతే వైఫ్ ఏం చేసింది? కట్నాల్లో ఏం చేశారు? అత్తగారు ఏం చేశారు? కిరోసిన్ పోసి ఎంతమందిని చంపేశారు? ఏమేం స్టోరీస్‌తో పెరిగారో చూడండి. మీరసలు మ్యారేజ్ జరగలేదంటే నేచర్‌కి విరుద్ధంగా అయిందంటే మీరు విరుద్ధం. మీ తల విరుద్ధం. తలలో ఉన్న డేటా పెళ్ళికి విరుద్ధంగా ఉంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ పెళ్లి వాళ్ళు అండ్ పెళ్లి జరగని వాళ్ళు అందరూ. ప్రాబ్లమ్ బయట పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతురు కాదు. అల్లుడు గాదు, కోడలు గాదు. ప్రాబ్లమ్ నా తలలో ఉన్న ఎనర్జీ. ఎంతమందికి అర్థం? ఇప్పుడేం జేయాలి? నాలో ఏముంది? ఏం విన్నాను? ఏం చూసాను? డిలీట్ చెయ్యి. చిన్నప్పుడు నాకు తెలియకుండా ఏమనుకున్నాను? అబ్బా! పెళ్లి అసలు ఒక్క మాట అనండి మీరు. ఒక్క మాట అనండి. ఛీ! ఏం పెళ్ళిళ్ళు చేస్తాం? ఎప్పుడు చేస్తామో చేయలేము. ఇంత డబ్బులు ఖర్చవుతాయి. అందరూ ఏమనుకుంటారు? ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నాయా? ఘనంగా చేయాలి నేను. మీ డబ్బులొచ్చే వరకు గూడా పెళ్లి జరగదు. మీరు ఘనంగా చేయాలనుకున్నప్పుడు, ఆ ఘనంగా మీ దగ్గరికి డబ్బులొచ్చే వరకు గూడా రానివ్వదు. దానికదే అర్థం. అందరూ ఏమనుకుంటారు? నా పిల్ల బా చేయకపోతే.
నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. మీరు ఏమనుకున్నారో ఎందుకు జరగట్లేదు చూసుకోండి. జస్ట్ జస్ట్ చెక్. అమ్మో! ఈ కాలంలో పిల్లలు అసలు మాట వినట్లేదు. ఎక్కడ పెళ్లి చేసుకొని వస్తారో ఎన్ని సార్లు అనుకున్నారు చూడండి. వాళ్ళు పెళ్లి చేసుకొనే వస్తారు. పెళ్ళిళ్ళు ఎందుకు కుదురుతాయి? మీరన్నారు కదా! తథాస్తు. ఇంప్రెస్ చేశారు కదా! ఇన్నర్ చైల్డ్‌ని. పెళ్లి జరిగితే తప్పు. అమ్మో! పెళ్లి జరిగితే నా కూతురేమవుతుందో, కొడుకేమవుతాడో, జరుగుతాయా? జరగవా? కొడుకుల్ని అసలు మీ కొడుకు మీద, మీ కూతురి మీద మీకే నమ్మకం లేదు కొంతమందికి. అమ్మో! ఇది నచ్చుతుందా? వీడి ఉద్యోగం నచ్చుతుందా? వీడి వ్యాపారం నచ్చుతుందా? వాళ్ళేమంటారు అమ్మాయి వాళ్ళు? ఇప్పుడు నన్ను చూడగానే. అండ్ అమ్మాయిలనుకోండి అక్కడ, అబ్బా! నేను అందంగా లేను, పిల్లాడికి నచ్చుతానా లేదా? నువ్వు అందంగా లేదు కదా! డేంజర్, డేంజర్. దానికి అర్థమైంది. నువ్వు ఈ విధంగా ఎళ్తే అందం లేకుండా మీరు ఎలానో ఉండండి. మీ థాట్స్‌లో మీరేమనుకుంటున్నారు? మీరు అందంగా లేరనుకుంటున్నారా? ఏ అబ్బాయి మిమ్మల్ని చూసి మీ లోపల మీరు మీ గురించి మీరేమనుకుంటున్నారో అదే. సో, ఇక్కడ మొత్తంలో మీరు ఏమనుకున్నారో అది తీసి రాసేయండి. కాల్చేయండి. మీ చైల్డ్‌కి చెప్పండి. తీసేయి, తీసేయి. ఇది నాది కాదు. నేనేం చూసానో, సినిమాలో చూసి ఇంప్రెస్ అయ్యానో, పెళ్ళిళ్ళు జరగవు అనుకుంటున్నానో, పదే పదే పేపర్‌లో చూసానో, నా పక్కాళ్ళు చెప్తున్నారో, నా ఫ్రెండ్స్ చెప్తున్నారో, మా చుట్టాల్లో జరిగిందో, నా రిలేషన్‌షిప్స్‌లో సేమ్. పెళ్లి చేయగానే మెంటల్ అయి తిరిగొచ్చింది. అమ్మో! పెళ్ళికొడుకు ఏం చేశాడో ఏంటో. ఎంతమందికి ఉంటుందండి. ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఉండవా? బుక్‌లో ఉంటాయి, పుస్తకాల్లో ఉంటాయి, నవల్స్‌లో ఉంటాయి, పేపర్‌లో ఉంటాయి. ఏది ఇన్ఫార్మ్డ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ మీరు చూడలేరండి. అది మీ ఇంట్లోకొచ్చింది అంటే ఎన్ని సార్లు ఇన్ఫార్మ్ చేశారో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఊర్లో వస్తుంది, దేశం చివరొస్తుంది. తర్వాత మీ దేశంలో వస్తుంది. తర్వాత మీ ఇంటి ముందొస్తుంది, మీ ఇంట్లోకొస్తుంది. అన్ని రోజుల నుంచి వస్తుంది. తొందరగా వెంటనే ఇంట్లోకి రాదు. దూరంగా కనిపిస్తుంది. అప్పుడే డిలీట్ చేసుకోవాలి. లేదు టౌన్‌లోకొచ్చింది. అప్పుడు డిలీట్ చేసుకోవాల. ఇంటి ముందుకొచ్చింది. పక్కాళ్ళ ఇంట్లోకొచ్చింది. నా ఇంట్లోకి ఈజీగా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్‌ని మనం బ్రతికిస్తున్నాం. ఇన్ఫర్మేషన్‌ని చూస్తున్నాను నేను. రికార్డ్ ఏం చేసుకుందో సబ్‌కాన్షియస్ మైండ్. అదే ఎందుకు జరుగుతుందంటే నేను భయం, బాధ, వరీలో ఉంటే పాత రికార్డ్‌ని ప్లే చేస్తుంది. ఎంతమందికి అర్థమైందండి? సో, ఇప్పుడేం జేయాలంటే ఫస్ట్ స్టెప్ నేనేం జూసానో, చిన్నప్పటి నుంచి ఏమనుకున్నానో పెళ్లి వ్యవస్థ గురించి. అమ్మో! వీళ్ళు మంచోళ్ళు గాదు. వీళ్ళంతా కట్నాలు తీసుకుంటారు. లేపోతే హస్బెండ్ ఎలా జూస్తాడో. అంతే. మీరది రాయండి. కాల్చేయండి. అది గాదు ఇప్పుడు నేను చక్కగా పెళ్లి జేసుకోవాలని. వాటర్ గ్లాస్ పెట్టండి పెళ్ళికి. పెళ్లి జరుగుతుంది. క్రియేషన్ రాయాలి. విజువల్స్‌లో కూర్చోవాలి. రోజుకి 8 సార్లు మీరు విజువల్స్‌లో అర్థమైందా అండి? నార్త్ స్టార్‌ని అడగండి. నార్త్ స్టార్ నాకు చూపిచ్చి నా పెళ్లయిపోయింది. మీరు ఆల్రెడీ ఫస్ట్ అడిగిన క్వెషన్స్ కాబట్టి మీరు చేసిన మెడిటేషన్స్ అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్లుడా, కూతురా, హస్బెండా, వైఫా వి డోంట్ నో ఏ రిలేషన్‌షిప్‌లో పెళ్లి దానికోసం చూస్తున్నారో, ఆ సోల్‌ని ఇన్వైట్ చేయాలండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఇన్వైట్ చేయాలంటే, దా నేను క్లీన్ చేసుకున్నా. ఓన్లీ లవ్ ఉంది. లవ్, ప్యూర్ లవ్ అని లవ్ ఇవ్వాలి. క్రియేషన్ బుక్‌లో మీ పాప, అతను లేపోతే మీ బాబు, అమ్మాయి, లేపోతే మీ హస్బెండ్, లేపోతే మీ వైఫ్ ఎనీ రిలేషన్‌షిప్ బొమ్మ గీసుకోవాల్సిందే. దంట వేసుకోవాల్సిందే. అర్థమైందా అండి? వెరీ, వెరీ ఇంపార్టెంట్‌గా ఫస్ట్ డిలీషన్, తర్వాత క్రియేషన్ 8 సార్లు కూర్చొని జరిగిపోయింది. డిఫరెంట్, డిఫరెంట్ టైమింగ్స్‌లో మార్నింగ్, సంధ్య వేళ టైంలో అంటే సన్‌సెట్ టైమ్ అండ్ నైట్ పడుకునే ముందు. జరిగిపోయింది. 3 నిమిషాలు జరిగిపోయిందనుకోండి. తలలో ఇక్కడ లేకుండా అండ్ 8 సార్లు త్రూ ఔట్ ద డే. అంటే ఇంకా తక్కిన 5 సార్లు మీ ఇష్టం. ఎప్పుడైనా చేసుకో. అది కళ్ళల్లో ఇక్కడ లేకుండా ఫైర్ అండ్ వైర్ అవ్వకుండా మీరు చూడలేరండి. అసలు
ఆ మెకానిజం అట్లా ఒప్పుకోదండి. యూ కాంట్ సీ వితౌట్ క్రియేటింగ్. ఎంతమందికి అర్థమైందండి?